ద్వారపూడిలో కుబేరస్వామిని దర్శించుకున్న తర్వాత పైకి వెళ్దాం. ఇక్కడ ఒకసారి చదవండి. కుమారస్వామి శివునికి ఉపదేశం. దీన్ని ఏ పురాణగాథ, దీని గురించిన పురాణగాథ ఏమీ నాకు తెలీదు. ఈ విగ్రహాలు ఎంతో అందంగా, కలర్ఫుల్గా, చాలా చూడముచ్చటగా చక్కగా ఉన్నాయి. ఇక్కడ శివుని విగ్రహం ఉందో చూడండి, ఎంత బాగుందో. అసలు చూసిన కొద్దీ చూడాలనిపించేటటువంటి ఆ శివుని విగ్రహం చాలా 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 చూడాలనిపించింది. ఆత్మలింగము, ఆత్మ అంటే లోపల ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది, దాని లోపల ఒక చిన్న శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి నీళ్లు పోసి బయటికి వచ్చిన తర్వాత కుమారస్వామి పక్కనే రామేశ్వరంలో రామునిచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం, ఆ కథను తెలిపేటటువంటి విగ్రహం. ఆ తర్వాత నందిపై శివపార్వతుల దర్శనం. ఆ తర్వాత భూమికి గంగాదేవిని తీసుకొచ్చినటువంటి వృత్తాంతం, భగీరథ ప్రయత్నం, పంబా నదీ తీరంలో మణికంఠుని జననం. ఇలా చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి